జిల్లా బాల్మూర్లో బీఆర్ఎస్ నేతలు రోడ్ షో నిర్వహించారు. కాగా అక్కడికి చేరుకున్న కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ రోడ్ షోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోతున్న సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణుల్ని అక్కడి నుంచి తరలించారు. బయటికి ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాత్రి లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న అచ్చంపేట నియోజకవర్గంలో నుండి బల్మూరు మండల కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షో నిర్వహిస్తున్న నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది రైతులు గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళంతా కూడా సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే బల్మూరు మండల కేంద్రంలో నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజుతో పాటు ప్రస్తుత అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కూడా ప్రసంగిస్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా గో బ్యాక్ అంటూ కూడా నిదానాలు చేసినట్టు సిచ్యువేషన్ ఉంది. గోల బాలరాజు గో బ్యాక్ అంటూ రైతులు నిదానాలు జరిగింది. అయితే ఉమామహేశ్వర ప్రాజెక్టు తీర్మానంపై రైతులు అక్కడ అసంతృప్తిగా ఉన్నారు. హడావుడిగా గోల బాలరాజు ప్రాజెక్టు పనులు మరియు పైలాన్లను ఆవిష్కరించాలంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రచారాన్ని అడ్డుకున్నటువంటి రైతులు బీఆర్ఎస్ నేతలపై కూడా దాడికి పాల్పడడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ వాళ్ళందరినీ కూడా చేరగొట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరింపు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక అప్పటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోవల్ రాజుపై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దాడికి పాల్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇదంతా మళ్ళీ రిపీట్ అవుతున్న ఒక ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున కూడా అచ్చంపేట నియోజకవర్గం పోలీసులు బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఇప్పటికైతే టీఆర్ఎస్ పార్టీపై ఎవరైతే కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారో ఆ కాంగ్రెస్ నేతలపై ఎవరైతే బీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారో వాళ్ళందరిపై కేసులు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాలు చెప్పినట్టు చెప్తుంది. మొత్తంగా ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సభకు ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఉమామహేశ్వర ప్రాజెక్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. హడావుడిగా ప్రాజెక్టులను ప్రారంభించి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇదంతా ఎవరిని కావాలని చేసి కూడా అక్కడ ఉన్న రైతులు అర్థం చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గంలో గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ దాడి ప్రతిదాడుల నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సంఘటన మరోసారి ఉచితమైన పరిస్థితి చోటు చేసుకున్న సిచ్యువేషన్. ప్రస్తుతానికి అయితే పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ప్రచారం అయితే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. హరిశంకర్, థ్యాంక్ యూ.